ఏరండి కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులతోటి వెంకన్న దర్శనానికి పోటెత్తారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల పైగా సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లు, షెడ్లు నుండి ఔటర్ రింగ్ రోడ్లో కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శిలాతోరణం వద్ద క్యూ లైన్లోకి ప్రవేశిస్తున్న భక్తుల రద్దీతో మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం, వసతి సముదాయాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఇక పార్కింగ్ స్లాట్ల సామర్థ్యం కంటే 10 రెట్లు అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో అల్పిరి టోల్ గేటు వద్ద వాహనాల తనిఖీలకు గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి నెలకొంది. చెక్ పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు గంటల కొద్దీ నిలిచిపోయాయి. ఏరెండి కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులతోటి వెంకన్న దర్శనానికి పోటెత్తారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లు, షెడ్లు నుండి ఔటర్ రింగ్ రోడ్లో కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శిలాతోరణం వద్ద క్యూలైన్లోకి ప్రవేశిస్తున్న భక్తుల రద్దీతో మాడవీధులు, అఖిలాండం, లడ్డు కేంద్రం, అన్నప్రసాద భవనం, వసతి సముదాయాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లైన్లో అందిస్తారు. సురేష్, తిరుమలకు భక్తుల రద్దీ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ చక్ర ఏదైతే ఇయర్ పూర్తి కావస్తున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా భక్తులు రాక పెరిగిందని, వరుస సెలవుల నేపథ్యం, వారాంతం కావడం, మరోవైపు ఇయర్ కావడంతో ఈ రద్దీ విపరీతంగా పెరిగిందని చెప్పుకుంటున్నారు. మరోవైపు తిరుమల చేరుకున్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పైగా పడుతుంది. మరోవైపు తిరుమలలో గదులు లభించక చాలా మంది ఆరు బయట సేదతీస్తున్నారు. మన విధుల్లో చూడొచ్చు, పూర్తి స్థాయిలో గత రాత్రి నుంచి కూడా శ్రీవారి దర్శనం భక్తులు పోటెత్తని చెప్పుకోరు. మరోవైపు వైకుంఠంలోని కీకాప్రసాద్ పూర్తిగా నిండిపోయి శిలాతోరణం నుంచి బాటగంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్ కిలోమీటర్ మేర ఉంది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పూర్తి స్థాయిలో భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు శ్రీవారి దర్శనంకి వచ్చే భక్తులు సమయం పాటించాలి. అలాగే శ్రీవారి ట్రస్ట్ అయితే 10,000 రూపాయల దర్శనం సంబంధించి పూర్తిగా డిమాండ్ నెలకొనడంతో గత రాత్రి 1 గంట సమయం టోకన్లు జారీ చేసిన సమాచారం ఉంది. అక్కడ కాస్త గందరగోళమైన పరిస్థితి నెలకొంది. దాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందరికీ దర్శనం కల్పిస్తామని వారిని శాంతింపజేశారు. రోడ్లపై కూడా భక్తులు బైఠాయించిన సమాచారం. ఇంకా సర్వదర్శనం విషయానికి వస్తే పూర్తిగా శ్రీవారి ఆలయంతో పాటు అన్నదానం కాంప్లెక్స్, మరోవైపు ఆర్టీసీ బస్టాండ్, సిఆర్ఓ ప్రాంతాల్లో పూర్తిగా రద్దీ నెలకొని చెప్పుకోవాలి. గదులు లభించక చాలా మంది ఆరు బయట తయారు చేస్తున్నారు. వీళ్ళందరికీ దర్శనం కావాలంటే మరో 24 గంటలకు పైగా పట్టే అవకాశం ఉంది. చాలా మంది సొంత వాహనాలు తిరుమల రావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. చెక్ పాయింట్ నుంచి కూడా పూర్తి స్థాయి గరుడ సర్కిల్ వరకు పూర్తిగా వాహనాలు తనిఖీలు నిలిచిపోయిన తర్వాత పూర్తి చెక్ చేసి పంపిస్తున్నారు. ఆ రకంగా వాహనాల రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో అది వాహనాలు కూడా బారులు దిగిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇయర్ కావడం, పూర్తిగా వరుసల నేపథ్యంలో ఈ రద్దీ నెలకొనడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికీ అప్రమత్తమై నిరంతరాయంగా భక్తులకు అన్ని సేవలు అందిస్తుంది. చక్రి అయితే సురేష్, పార్కింగ్ స్లాట్ల సామర్థ్యం కంటే 10 రెట్లు అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో అల్పిరి టోల్ గేట్ వద్ద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సురేష్? చక్రి పూర్తిగా తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద 10 లేన్ల తనిఖీ కేంద్రం ఉంది. ఆ రకంగా ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తుంటారు. అందులో భాగంగానే భక్తులు ఎక్కువగా రావడం, 10 రెట్ల సామర్థ్యం తిరుమలలో దాదాపు ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు అలిపిరిలో చాలా మంది సొంత వాహనాలు రావడంతో ఈ రద్దీ నెలకొనింది. ఖచ్చితంగా తనిఖీ చేసుకుని వెళ్లాల్సిన నిబంధన మేరకే ఆ రకంగా భక్తులు కూడా సహకరించాలని చెప్తున్నారు. సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద తిరుమలలో కంటే ఎక్కువగా వాహనాలు నిలిచిపోయినాయి. శ్రీవారి దర్శనానికి టికెట్లు బుక్ చేసిన వాళ్ళకి వస్తే సౌకర్యంగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆ రకంగా తిరుపతిలో కూడా టోకన్లు జారీ చేస్తుంది. సర్వదర్శనం మాత్రం 24 గంటల పైగా పడుతుంది. సొంత వాహనాల్లో వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతోనే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరే చెప్పి. రైట్, థ్యాంక్ యూ సురేష్.